నా పేరు ఉమాకృష్ణ. మాది విశాఖపట్నం అండి. నేను ధ్యానంలోకి ఎలా వచ్చానో అన్నది ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నాకు ఈ ధ్యానం గురించి అయితే పెద్దగా ఎటువంటి అవగాహన లేదండి. అయితే నేను బీఈడీ చేసే రోజుల్లో ఒక మ- ఒక ఫ్రెండ్ని కలవడం జరిగింది. ఆవిడ ఎప్పుడు చూసినా మీరు ధ్యానం చెయ్యండి అని చెప్పడం జరిగేది అనమాట. అయితే నేను అంటే ఆ, ఆ, అప్పటికే నాకు చిన్న బ్యాక్ పెయిన్ అనేది ఉంది. ఏదైనా సరే మనం ధ్యానం చేస్తే తగ్గుతుందండి, మీరు చెయ్యండి అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్తూ ఉండేవారు. కానీ నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదండి. ధ్యానం అంటే ఏంటి, కళ్ళు మూసుకొని ఉండటమే కదా. అంటే అప్పుడు తెలిసిన నాలెడ్జ్ అదే. అప్పుడు ఇంత అవగాహన ధ్యానం మీద లేదు. ఆవిడ కూడా ధ్యానం చెయ్యండి అని చెప్పేవారే కానీ ఇంకా అంతకు మించి ఏం చెప్పలేదన్నమాట. నా అవగాహన అయితే ధ్యానం చెయ్యండి అంటే ఓకే, కళ్ళు మూసుకొని ఉండడమే కదా, అలా ఎంతసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటారు అని చెప్పి అనుకునేదాన్ని. అలాగా అనుకొని నేను ఎప్పుడూ అంత ధ్యానం చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే నాకు ఇలా బిఎడ్ కంప్లీట్ అయిపోయింది. ఆ, నడువులో విపరీతమైన నొప్పి అనమాట. ఎందరో డాక్టర్ల దగ్గరికి తిరగడం జరిగింది. ఎవరు కూడా ఎక్స్రేస్ చూసినా కూడా ఏమీ ఐడెంటిఫై చేయలేదు. చివరికి ఎంఆర్ఐ తీసినప్పుడు అక్కడ డిస్క్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి, డిస్క్ బల్జ్ వచ్చి అక్కడ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి చీమ్ పట్టిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు డాక్టర్స్ చెప్పారనమాట, అస్సలు బెడ్ మించి లేవకూడదు, ఈవెన్ కూర్చోవడం కూడా చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారనమాట. ఒకవేళ కూర్చున్నా కూడా ఆ కాళ్ళల్లో పటుత్వం అనేది పోతుంది. ఎందుకంటే వెన్నుపూసే కదా మనకి, ఏం చెయ్యాలన్నా వెన్నుపూస స్ట్రాంగ్ గా ఉంటేనే మనం తిరగడానికి కానీ కూర్చోడానికి కానీ ఉంటుంది. అప్పటికి నాకు ఇంకా బాగా బాగాలేదమ్మా, నువ్వు ఈవెన్ అలాగా 24 hours పడుకొనే ఉండాలి, ఎట్టి పరిస్థితిలో నువ్వు లేవకూడదు, లెగిసావంటే కాళ్ళల్లో పటుత్వం పోతుంది, స్పర్శ కోల్పోతావు, అది మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందో చెప్పలేము అని చెప్పేసి అడ్వైజ్ చేయడం జరిగింది. అలా నేను సంవత్సరం మట్టుకు టాబ్లెట్స్ వాడుతూ ఆ బెడ్ మీదే అలా ఉన్నాను. అప్పటికి ధ్యానం గురించి చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు కదా, అసలు ధ్యానం అంటే తెలియదు. అలాగే బాధపడుతూ అలా 1 year గడిపిన తర్వాత నాకు సర్జరీ చేశారు. సర్జరీ చేసి వెన్నుపూసకి ప్లేట్స్ వేసారనమాట. ప్లేట్స్ వేసిన ఈ సంవత్సరం రోజులు అలాగ అసలు ఎక్కువ ఎప్పుడో రేర్ ఆ బెడ్ మీద ఉండలేకపోతే ఎప్పుడో కాంట్ బట్ కండిషన్ లో ఏదో ఒక్క నిమిషం ఇలా కూర్చొని వెంటనే మళ్ళీ ఆ బెడ్ మీద అలా సంవత్సరం కాలం గడిపిన తర్వాత అప్పుడు సర్జరీ చేశారు. సర్జరీ చేసి ప్లేట్స్ వేశారు. ప్లేట్స్ వేసిన తర్వాత 3వ రోజు నుంచే నడిపించడం స్టార్ట్ చేశారు నాకు. అయితే అప్పుడు ఇంకా సర్జరీ అయ్యాక నడవడం అయితే స్టార్ట్ చేశాను. కానీ నేను ఒక టీచర్గా చేసేదాన్ని స్కూల్లో, టీచర్గా చేసేదాన్ని అనమాట. అయితే నడవడం స్టార్ట్ చేశాను కానీ నాకు ఇంకా పెయిన్ అనేది తగ్గలేదు. విపరీతమైన పెయిన్, సర్జరీ అయ్యాక కూడా ఆ, విపరీతమైన పెయిన్ ఉండేది. ఎక్కడికి వెళ్ళాలన్నా డాక్టర్స్ ఒక పెద్ద బెల్ట్ ఇచ్చారు. ఆ బెల్ట్ వేసుకునే నేను ఎక్కడికైనా వెళ్ళగలిగేదాన్ని. బెల్ట్ వేసుకోకుండా వెళ్ళానా నాకు విపరీతమైన పెయిన్ అన్నమాట. చాలా పెయిన్ వచ్చేది. ఆ బెల్ట్ ఎలా ఉండేదంటే ఈ పై నుంచి కింద వరకు అన్నమాట, మొత్తం బ్యాక్ అంతా కవర్ అయిపోయేది. చిన్నది మామూలు చూసుంటారు, ఇది చాలా పెద్దది అనమాట, మొత్తం బ్యాక్ అంతా కవర్ అయిపోద్ది. ఆ బెల్ట్ వేసుకొని ఎండాకాలం వెళ్ళాలి అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉండి, ఒక్కోసారి వేసుకోకుండా వెళ్తే ఇక విపరీతమైన నొప్పి అనమాట. ఆ నొప్పి భరించలేకపోయేదాన్ని. సర్జరీ అయినా కూడా నాకు నొప్పి తగ్గలేదే, ఎక్కడికి వెళ్ళినా ఈ బెల్ట్ ఎంతకాలం వేసుకెళ్ళాలి అని బాధపడేదాన్ని. అయితే నాకు 2 చెల్లెళ్ళండి. చిన్న చెల్లి తను ఫస్టే ధ్యానంలోకి రావడం జరిగింది. తను ధ్యానం స్టార్ట్ చేసి తను కూడా నాకు అలాగా చెప్తూ ఉండేది, అక్క ధ్యానం చెయ్యి, ధ్యానం చేస్తే చాలా మంచిది, హెల్త్ వైజ్గా కానీ అన్నీ బాగుంటుంది అని చెప్పినా కూడా నేను ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడు చెప్పినా కూడా చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోతుండేదాన్ని. ఏంటి ఎప్పుడు చూడు ఇంకేం పని లేదా, వీళ్ళు ధ్యానం గురించే మాట్లాడుతూ ఉంటారా,
అన్నట్టుగా ఇరిటేట్ అయిపోయేదాన్ని అనమాట. తను చెప్పినా కూడా వినేదాన్ని కాదు. తను అలా ధ్యానం చేస్తే తను చక్కగా మెమరీ పవర్ అంతా పెంచుకొని జాబ్ రాసి జాబ్లో సెలెక్ట్ అయ్యి అలా అయిందనమాట. తను కూడా నాకు ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తూనే ఉండేది ధ్యానం చేయమని చెప్పేసి. కానీ నేను అప్పుడు కూడా తీసుకోలేదండి. అయితే నాకు 2 పిల్లలు, బాబు, పాప అనమాట. బాబు ఇంజినీరింగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక క్యాంపస్ సెలక్షన్స్‌లోనే బెంగుళూరులో జాబ్ రావడం జరిగిందనమాట. నాకు ఆ బాబు చాలా చాలా ఆ బాబు అంటే చాలా అంటే ఎవరికైనా పిల్లలంటే ప్రేమ ఉంటుంది. వాడు నాకు 5 ఇయర్స్‌కి పుట్టడం జరిగింది. వాడి మీద అమితమైన ప్రేమ అనమాట. ఏ విషయం అయినా చాలా ప్రేమగా ఉండేవాడు. చాలా అన్ని విషయాలు షేర్ చేస్తూ ఉండేవాడు. నన్ను చాలా చాలా కేరింగ్‌గా చూసుకుంటా ఉండేవాడనమాట. వాడికి ఇంజినీరింగ్‌లో జాబ్ సెలెక్ట్ అయ్యాడు. క్యాంపస్ సెలక్షన్స్‌లో బెంగుళూరులో వచ్చింది. వస్తే వాడితో పాటు మేము కూడా వెళ్ళాము. చక్కగా బెంగుళూరు నుంచి మైసూర్ వెళ్ళడం జరిగింది. మైసూర్‌లో కూడా చక్కగా అన్నీ తిరిగామనమాట. తిరిగిన తర్వాత అక్కడ సడన్‌గా ఒకరోజు నా బర్త్‌డే వస్తే, నా బర్త్‌డే కూడా అక్కడ సర్ప్రైజింగ్ పార్టీ లాగా చాలా గ్రాండ్‌గా చేశాడనమాట అక్కడ. చేసిన తర్వాత మేమొచ్చేసాము. టూర్ తిరిగిన తర్వాత వాడక్కడున్నాడు. వాడు మళ్ళీ నేనింకా అంటే అది లెంతీ అవర్స్ అనమాట జాబు. మార్నింగ్ 8కెళ్తే ఈవినింగ్ నైట్ అలాగా. అంత లెంతీగా ఉందమ్మా నేనిక్కడ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాడనమాట. అంటే సరే నాన్న వచ్చేసేయి అని చెప్పి అంటే వచ్చేసాడు. వైజాగ్ వచ్చేసాడు. వచ్చాక కోచింగ్ సెంటర్‌లో వేశాము. వేసిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఎగ్జామ్స్ పడడం జరిగింది. అప్పుడు వరంగల్ సెంటర్ పెట్టుకున్నాడనమాట. చక్కగా వరంగల్ తీసుకెళ్ళి రాయించాము. ఎగ్జామ్ రాసాడు. వచ్చేసాము. వచ్చేసిన తర్వాత సడన్‌గా బాబు సిక్ అయిపోయాడండి. సిక్ అయిపోయాడు. సిక్ అయిపోయి వితిన్ 20 డేస్ అంటే ఈ సెలక్షన్ లిస్ట్‌లో కూడా ఉంది నేమ్ అని చెప్పడం జరిగింది. వితిన్ 20 డేస్ హాస్పిటల్స్‌కి తిప్పాము. తిప్పిన తర్వాత సడన్‌గా చనిపోయాడనమాట. ఇంక చనిపోతే ఇంకా నా బాధ అసల ఎంత బాధంటే తట్టుకోలేని బాధనమాట. అసల లెగిస్తే చాలు నిద్ర పట్టేది కాదు. లేసినా గానీ బతకాలనిపించేది కాదు. చాలా బాధనమాట. అప్పుడు ఫస్ట్ టైమ్ నేను ఆలోచించాను. ఏంటి ధ్యానం అంటారు. ధ్యానం చేస్తే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయంటారు. సరే ధ్యానం చేద్దాం అని ఫస్ట్ టైమ్ అప్పుడు నేనింకా కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టానండి. ధ్యానం చేయడం మొదలుపెట్టిన వారం రోజులకే ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఇక్కడి నుంచి రావడం చక్కగా తెలిసింది నాకు. బాడీ లైట్ వెయిట్ అయిపోవడం తెలిసింది. అంటే అప్పుడు నేను అనుకున్నాననమాట. ధ్యానం అంటే నేను అప్పుడు దాకా ఒక అపోహతో ఉన్నాను. ఏదో కళ్ళు మూసుకోవడమే అనుకున్నాను. కానీ మనం శ్వాస మీద ఎప్పుడైతే ధ్యాస పెడతామో, ఏదైతే గాలి మనకి కనిపించదో అలానే ఈ కాస్మిక్ ఎనర్జీది కూడా ఒకటుంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనం తీసుకోగలుగుతాము. ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ధ్యానం చేయడం వల్ల మనకి కలుగుతాయి అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నానండి. ఇదేంటి బాడీలో ఇలా ఎనర్జీ అంటే ఏదో వచ్చేస్తుంది. నాకు ఎనర్జీ అని కూడా నాకు అంత అవగాహన లేదప్పుడు. అప్పుడు పత్రి సార్ బుక్స్ చదవడం జరిగింది. పత్రి సార్ బుక్స్ చదివినప్పుడు అప్పుడు మనకి ఈ విషయంలో ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. దాన్ని మనం తీసుకుంటాము. ధ్యానం చేసినప్పుడు చక్కగా మనం ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటామో అప్పుడు చక్కగా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనం తీసుకోగలుగుతాము. కొంతమందిలో తల చాలా బరువుగా అయిపోతుంది. కొంతమందిలో చాలా తేలిగ్గా అయిపోతుంది. కొంతమందికి ఆస్ట్రల్ ట్రావెల్స్ అవుతాయి. కొంతమందికి అలాగే అంటే కొంతమందికి పాస్ట్ కూడా చూడగలుగుతారు. నాకైతే ఫ్యూచర్‌లో ఏదైనా ఇన్సిడెంట్ మా ఇంట్లో జరుగుతది. ఎవరికైనా బాగోదు అని ఎవరికైనా ఉంటే అది నాకు ముందుగానే కల్లోకొచ్చేసేది ఎప్పుడు. ఏదైతే వచ్చేదో అది కంపల్సరీ జరిగేదనమాట.
ఒకసారి అంటే అప్పుడు నాకు ఇది ధ్యానం మీద అయితే అంత అవగాహన లేదు. ఒకసారి మా అమ్మగారు ఎక్కడో పడిపోయినట్టుగా కలొచ్చిందనమాట. పడిపోయి ముక్కులోంచి విపరీతమైన బ్లీడింగ్. నాకిలా వచ్చింది ఎందుకాక? కల అని చెప్పాను మా వస్తాను. ఇంట్లో వాళ్ళకి. చెప్పిన ఒక హ్మ్. 3-6 మంత్స్‌లో చెప్పాను అదే కొంచెం సిట్యుయేషను వెయిట్ చేయండి. టైం మెయింటైన్ అది చేయకపోతే మేడం కొంచెం మ్యూట్ చేయరా అందరిని? గంట సేపు. మేము అదే సిట్యుయేషన్ మళ్ళీ నాకెదురవ్వడం. అలా ఒకటి కాదండి. మా ఫాదర్ విషయంలో కూడా ఒకసారి ధ్యానం చేస్తుంటే ఊపిరి అందట్లేదనమాట అతనికి. అలా కనిపించింది. అప్పుడు మా ఇంట్లో చెప్తే బానే ఉన్నారు గదా! అనేసన్నారు. కానీ నాకొచ్చిన 1 వీక్‌లోనే ఆ సిట్యుయేషన్ మేము ఫేస్ చేసాం. చక్కగా ఇప్పుడు హాస్పిటల్ చూపిచ్చాం. అప్పుడు నార్మల్‌గా అయింది. అలాగా నాకేదైనా ఎవరికైనా ఇంట్లో బాగోకపోతే ముందే తెలిసిపోవడం అలా జరిగేదనమాట కలల్లో. ఆహ్, తర్వాత ధ్యానంకొచ్చాక ఆహ్, చక్కగా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది తీసుకోవడం, బాడీ లైట్ వెయిట్ ఒక గాలిలో తేలిగిపోయినట్టుగా ఆహ్, ఆ అనుభూతి వచ్చేదనమాట. ఆహా! ధ్యానం ఇంత గొప్పదా! నేను ఇన్నాళ్ళు నెగ్లెక్ట్ చేశాను అని చెప్పేసి నేనప్పుడు బాధపడ్డాను. అప్పటినుంచి కూర్చొని ఒక గంట సేపు డైలీ ఒకే టైంలో, ఒకే ప్లేస్‌లో కూర్చొని చక్కగా ధ్యానం చేసేదాన్ని. నాకు సర్జరీ ఎప్పుడయిందంటే 2014లో సర్జరీ అయిందండి. 2014లో సర్జరీ అయింది. నేను 2020లో ధ్యానంలోకి 2019 నవంబర్ బాబు చనిపోవడం జరిగింది. నేనప్పుడు 2020 మే నుంచి ధ్యానం స్టార్ట్ చేశాననమాట. ధ్యానం స్టార్ట్ చేసిన 2014 నుంచి 2020 వరకు నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉండేది. సర్జరీ అయినా కూడా బెల్ట్ తీసి నేనెక్కడికి వెళ్ళలేని స్థితి అనమాట. అలా ఉన్న స్థితి నేను ధ్యానం చేయడం మొదలుపెట్టిన ఒక 6 నెలల్లో బెల్ట్ తీసేసి చక్కగా ఎక్కడికైనా ఎళ్ళగలిగే స్థితి. హ్యాపీగా నా పనులు నేను చేసుకునే స్థితిలోకి నేను రావడం జరిగిందండి. పెయిన్ అయితే ఫుల్‌గా తగ్గిపోయింది. అంతేకాదు ఈ ధ్యానంలోకొచ్చాక నాకు ఆ బాధ నుంచి కూడా ఎప్పుడైతే ధ్యానం చేశానో ఆ స్ట్రెస్ నుంచి కూడా నేను బయటపడడం జరిగిందనమాట. అంటే మనము అంటే సత్యం ఏదైతే సత్యం ఉందో అది తెలుసుకున్నాం. ఈ ధ్యానంలోకొచ్చాక మనం అంటే ఓన్లీ శరీరమే కాదు ఆత్మ. ఆత్మకి మరణం అనేది లేదు. ఇదంతా ఈ భూమి మీదకి మనం ఎందుకొచ్చాము? ఒక పాఠం నేర్చుకోవడానికి వచ్చాము. అందులో పార్టే ఈ ఆత్మ అనేది సత్యము అన్నది ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకున్నానో నెమ్మదిగా ఆ స్ట్రెస్ నుంచి కూడా నేను బయటకొచ్చానండి. అలాగే నాకు ఫస్ట్ అయితే ధ్యానం చేస్తూ ఉన్నాను. సరోజా గుల్లపల్లి గారు ఆవిడ ఆస్ట్రేలియాలో ఉంటారు. మా చిన్న చెల్లె ఆ గ్రూప్‌లో జాయిన్ చేసిందనమాట. జాయిన్ చేస్తే అప్పటికే ఇంకా మా బాబు చనిపోయి స్టార్టింగ్ ఇంకా ఆ బాధ తట్టుకోలేక ఆవిడకి పెట్టాననమాట. మేడం నేను చాలా డిప్రెషన్ స్టేట్‌లో ఉన్నాను. నేను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఆ మేడంకి నేను క్వెషన్ పెడితే నేను ఇంకా ఆ రోజే 1 వీక్ అయ్యింది. నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదనమాట. నేను అనుకున్నాను పెట్టాను. ఆ రోజే నేను తలుచుకున్నాననమాట. ఇప్పటి వరకు మేడం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు అనుకుంటే ఆ రోజే మేడం ఫోన్ చేయడం జరిగింది నాకు. ఫోన్ చేసి మీరు అన్నీ చూసానమ్మా. అందరి క్వెషన్స్ చూసాను. అందరిది పక్కన పెట్టాను. మీది చూసి ఫస్ట్ మీకే చేయాలనిపించింది నాకు కాల్. అందుకే నేను మీకు చేస్తున్నానని చెప్పి సరోజ గురపయ్య గారు నాతో మాట్లాడడం జరిగింది. మేడం ఇలా ఉంది నా సిట్యుయేషన్. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలాగ ధ్యానం చేస్తున్నానని చెప్తే మీరు ఏ విధంగా ధ్యానం చేస్తున్నారు అని చెప్పి అడిగారు. అడిగితే నాకైతే అంత అవగాహన లేదు. జస్ట్ మ్యూజిక్ పెట్టుకొని చేస్తున్నాను అంటే మేడం ఒక గైడెడ్ మెడిటేషన్ లింక్ పెట్టడం జరిగింది. ఆ లింక్ పెట్టుకొని కంటిన్యూగా చేసేదాన్ని. అలాగే బుక్ కూడా ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్లు అనే పుస్తకాన్ని చదవమని చెప్పేసి చెప్పారనమాట. అలాగా ఆ గ్రూప్‌లో ఉంటూ అక్కడ కూడా ఒక సర్వీస్ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూమ్‌లో మేము 6 గంటలకి ఒక గ్రూప్ ఉన్నాము వైజాగ్‌లో. జూమ్‌లో ఆహ్,
చెప్పేవాళ్ళం. చక్కగా వాళ్ళకి మెడిటేషన్, కొన్ని ఎక్సర్సైజెస్ ఎర్లీ మార్నింగ్ కొంతకాలం అక్కడ కూడా నేను సర్వీస్ చేయడం జరిగింది. అలాగా మొత్తానికి మెడిటేషన్ చేసిన కొన్నాళ్ళకి నా పెయిన్ తగ్గించుకున్నాను. ఆ మెంటల్ డిప్రెషన్ ఏదైతే ఉందో దాని నుంచి, ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడగలిగాను. ఆ తర్వాత మళ్ళీ మా చెల్లె ఇక్కడ జీకే సార్ స్పిరిచువల్ టాబ్లెట్స్ గ్రూప్లో జాయిన్ చేసిందండి. ఆ జీ గ్రూప్లో జాయిన్ చేస్తే నేను అనుకున్నాను అది కూడా మెడిటేషనే కదా అని చెప్పేసి అనుకున్నాను. తీరా జాయిన్ అయినప్పుడు నాకు ఏంటంటే క్లాసెస్ అవుతున్నాయి అన్నమాట. క్లాసెస్ అవుతుంటే ఇదేంటి అని మా చెల్లిని అడిగాను. ఏంటి క్లాసెస్ కదా, ఇది మెడిటేషన్ కాదు అని చెప్పేసి అడిగితే, లేదు ఇది జీకే సార్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే కోర్స్ ఉంటుంది ఇందులో, చాలా బాగుంటుంది. జీకే సార్ కూడా పత్రి సార్ తర్వాత అంతటి చక్కటి మహానుభావుడు, నువ్వు వినక్క అని చెప్పేసి మా చెల్లి అయితే చెప్పడం జరిగింది. చెప్తే ఇంకా నేను జాయిన్ అయ్యాను అందులో. నాకు ఆ సబ్జెక్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ మీకు కొంచెం స్పిరిచువల్ టాబ్లెట్స్ మీద కూడా, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి దాని మీద కూడా నేను చిన్న అవగాహన అనేది, ఆ సబ్జెక్ట్ అంటే ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఇది టాబ్లెట్స్ అయితే కాదండి. మనం ఏదైతే అంటే మనకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు మనం టాబ్లెట్స్ వేసుకుంటాం. టాబ్లెట్స్ వేసుకోగానే మనకు ఆ డిసీజ్ అనేది తగ్గిపోతుంది వెంటనే. వెంటనే తగ్గుతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ మెడిసిన్ వాడతాం. కానీ ఇది అలా కాదు. మన బుద్ధి లెవెల్లో, మన ఆలోచన విధానంలో, మనం ఎక్కడ ఏ డిసీజ్కి ఏ క్వాలిటీస్ మనలో ఇంప్రూవ్ చేసుకుంటే ఆ డిసీజ్ అనేది, ఆ వ్యాధి అనేది సమూలంగా తీసివేయగలుగుతాము అన్నదే ఈ సబ్జెక్ట్ అండి. ఇది యాక్చువల్గా అయితే టాబ్లెట్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే థైరాయిడ్ పేషెంట్స్లో 3 టైప్స్ ఆఫ్ థైరాయిడ్స్ ఉంటాయన్నమాట. ఒకటి హైపర్, గైటర్ అని 3 రకాలు ఉంటాయి. ఒక్క దాంట్లో ఎక్కువ పేషెంట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే థైరాయిడ్ పేషెంట్స్లో వాళ్ళు చాలా చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. అన్నెసరీగా ఇంకా ఆపరు మాటలు మొదలు పెడితే. అలా ఉంటారు కొంతమంది. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ భావాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళు వ్యక్తం చేయలేరన్నమాట. చాలా కామ్ స్టేట్లో ఉంటారు వాళ్ళు. అప్పుడు అటువంటి వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళు ఆ థైరాయిడ్ డిసీజ్ నుంచి బయటపడగలుగుతారు అనే జ్ఞానాన్ని ఇందులో చక్కగా జీకే సార్ మనకి చక్కటి విజ్ఞానాన్ని మనకు అందజేశారండి. ఆ థైరాయిడ్ నుంచి ఎలా బయటపడాలి, మనం ఏది ఫాలో అయితే చక్కగా దాని యొక్క రిజల్ట్ వస్తుంది. అలాగే లో బ్యాక్ పెయిన్, డయాబెటీస్ అన్నిటికీ కూడా మనకి ఇందులో బుక్స్ ఉన్నాయండి. అలాగే నేను ధ్యానం ఒకటే కాదు, ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క నాలెడ్జ్ కూడా నేను నా జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే నేను L1 2020లో నేను చేయడం జరిగింది. L1 చేశాక నేను ఒక మెంటర్గా చేశాను ఈ గ్రూప్కి. అలాగే ఉత్తరాంధ్ర జోనల్ కోఆర్డినేటర్గా ఒక 2 సార్లు చేయడం జరిగింది. తర్వాత సార్ ఏదైతే మనకి ఎక్కువగా చెప్తూ ఉంటారు, మీరు అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోండి, ఎక్కడికి వెళ్ళినా లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటారు సార్. నేను కూడా ఒక జర్మన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ కంపల్సరీ నేర్చుకోండి అని చెప్తారు. అలాగే మ్యూజిక్ కూడా నేను నేర్చుకుంటున్నానండి. అలాగే ఈ L1 సబ్జెక్ట్ అనేది కూడా నాకు చాలా చాలా ఉపయోగం అయ్యింది. లో బ్యాక్ పెయిన్, ఈ బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు అసలు ఎందుకు, వాళ్ళకు ఉండే క్వాలిటీస్ ఏంటి అన్నది నేను ముందుగా అర్థం చేసుకున్నాను. అది లో బ్యాక్ పెయిన్ అనేది మూలాధార బ్లాక్. మనకి 7 చక్రాస్ ఉంటాయండి. కింద వెన్నుపూస చివరి భాగంలో ఉండేది మూలాధార చక్రం. వెన్నుపూస చివరి నుంచి బొడ్డు మధ్యలో ఉండేది స్వాదిష్టాన చక్రం. కిందది మూలాధార చక్రం, భూ సంబంధం, మధ్యలోది స్వాదిష్టాన చక్రం, నీటితో సంబంధం. తర్వాత మణిపురగ చక్ర, బొడ్డు దగ్గర ఉండేది మణిపురగ చక్ర అంటాము. అది అగ్నితత్వం కలిగి ఉంటుంది. తర్వాత గుండె దగ్గరది హార్ట్ చక్ర, అనాహత చక్ర అంటాము. అది వాయుతత్వం కలిగి ఉంటుంది. అలాగే మనకి విశుద్ధ అన్నమాట, ఇది విశుద్ధ చక్ర.
తర్వాత ఇక్కడ ఉన్నది ఆజ్ఞ, తర్వాత సహస్రార అన్నమాట. మనం ఈ జన్మలు తీసుకొని ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఒక్కొక్క చక్రాన్ని క్రాస్ చేస్తూ చక్కగా ముందుకి మన ఆత్మ పరిణితి సాగించడానికి ఈ చివరి వరకు అంటే ఈ సహస్రార చక్రకి చేరుకునే వరకు మనం ఈ భూమి మీద ప్రయాణం చేస్తూ ఉంటామండి. అలాగే మూలాధార చక్రాలో బ్లాక్ ఉంటున్నప్పుడే మనకి ఈ బ్యాక్ పెయిన్ తో బాధపడడం అనేది జరుగుతుంది. మెయిన్ ఆ క్వాలిటీస్ ఏంటంటే పాజిటివ్ క్వాలిటీస్ అనేది మనం ఎక్కువగా పెంపొందించుకోవాలి. విల్ పవర్, కాన్ఫిడెన్స్ లెవెల్, తర్వాత చక్కగా మనం ధైర్యంగా ఏదైనా ఛాలెంజ్ ని ఫేస్ చేయగలిగి ఉండాలి. ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలి. అలాంటి క్వాలిటీస్ అన్ని పెంపొందించుకోవాలి. మెయిన్ గా వాళ్ళల్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫియర్ లేజినెస్ ఉంటుంది. నాకు అది నేను అసలు ఆ బుక్ చదివినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. నాకు ఆ క్వాలిటీస్ ఎక్కువ. భయం చాలా ఎక్కువ ఉండేది. ఆ లేజినెస్ అంటే చేస్తాను వర్క్, కానీ ఎక్కడో దగ్గర మళ్ళీ చిన్న లేజినెస్ అనేది నాకు ఉంటుంది అనమాట. ఆ బద్ధకాన్ని తొలగించుకొని ఆ ఫియర్ నాకు అంటే ఇంతకు ముందు ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం, జూమ్ లో సెక్షన్స్ కండక్ట్ చేయాలంటే భయం, అలా ఉండేదన్నమాట. మనం ఆ ఫియర్ ఎక్కడ మనకి ఫియర్ ఉంది దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి. ఏదైతే లేజినెస్ ఉందో అక్కడ కష్టపడే తత్వాన్ని అది తగ్గించుకొని కష్టపడే తత్వాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకొని ఈ ఫియర్ ని తగ్గించుకున్నామో చక్కగా ఆ ప్రాబ్లం నుంచి కంప్లీట్ గా బయటపడగలము అన్న ఒక సత్యాన్ని నేను తెలుసుకున్నానండి. అలాగే నాకు సార్ రాసిన మేజర్ మిస్టేక్స్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అది చదివినప్పుడు నేను చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. మేజర్ మిస్టేక్స్ అంటే ఏమీ కాదండి. మనం ఈ భూమి మీదకి రాకముందే మన జీవిత ప్రణాళికని రాసుకొనే వస్తాము ఈ భూమి మీదకి. అంటే నేను ఇలాగ ధ్యానంలోకి వస్తాను, నేను ఈ ధ్యానంలో నేను ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నానో నేను అందరికీ అది స్ప్రెడ్ చేస్తాను, ఒక పర్పస్ తో ఈ భూమి మీదకి వస్తాం. కానీ వచ్చిన తర్వాత ఆ పర్పస్ ఈ ప్రాపంచిక జీవితంలో పడిపోయి ఆ పర్పస్ ని మనం ఆటోమేటిక్ గా మర్చిపోతాం. ఎప్పుడైతే మర్చిపోతామో మనకి నేచర్ ఇండికేట్ చేస్తూ ఉంటది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరి ద్వారా మనల్ని గుర్తు చేస్తూ ఉంటది, నీ పర్పస్ మర్చిపోతున్నావు అని. కానీ మనం ఈ ప్రపంచంలోనే కొట్టుకుపోతూ ఉంటాం, మనం దాన్ని వినిపించుకోము. అలాగే నాకు ఇప్పుడు నాది చూసారంటే మేజర్ మిస్టేక్ అంటే ఏమీ లేదు. మనం ఎప్పుడైతే రావాల్సిన టైంలోకి ధ్యానంలోకి రామో ఆ టైంలో ఏమవుతుంది, నేచరే ఇంకా చెప్పి చెప్పి అలిసిపోయి గట్టిగా పనిష్మెంట్ ఇచ్చి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడుతుంది అనమాట. నా విషయంలో అయితే అదే జరిగింది. ముందు నేను కాలేజ్ జాయిన్ అయినప్పుడు నా స్టోరీ తీసుకుంటే మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. చెప్పినా కూడా నేను దాన్ని నెగ్లెక్ట్ చేశాను. ఏముందిలే అన్నట్టు పక్కన పెట్టేశాను. తర్వాత మా చెల్లి కూడా నాకు గైడ్ చేయడం జరిగింది. చెయ్యక్క అని చెప్పినా కూడా పక్కన పెట్టేశాను. సర్జరీ అయ్యింది అయినా కూడా ఇంకా అంటే స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళకి కష్టాలు ఉండవా అంటే ఉంటాయండి. మనం ధ్యానం చేసినా కష్టాలు ఉంటాయి, కానీ దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మనకి పెరుగుతుంది అనమాట. మనం ఎదుర్కోగలుగుతాం. జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా కూడా చక్కగా మనకి సొల్యూషన్ వస్తుంది. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కూడా మనకి పెరుగుతుంది. అలాగే మా చెల్లి చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు. చివరికి ఏం జరిగింది, మా బాబు అలా అయిపోయిన తర్వాత చచ్చినట్టు వచ్చి నేను చక్కగా మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు నాకు అర్థమైనది అనమాట, నేను ఈ పర్పస్ తో వచ్చాను, కానీ ఆ పర్పస్ కి నేను కరెక్ట్ గా తీసుకోలేదు అని నాకు అది అర్థమైందండి. అలాగే బ్యాక్ పెయిన్ తర్వాత నేను ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా చేసిన తర్వాత సార్ ఒక మెసేజ్ పెట్టారన్నమాట. ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారో వాళ్ళు వియత్నాంలో జాయిన్ అవ్వండి, వియత్నాంలో కూడా మన L1 స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ అండి. వియత్నాంలో జాయిన్ అవ్వండి అని చెప్పారు. చెప్పినప్పుడు నాకు అప్పుడు చాలా యాంకిల్ పెయిన్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ ఏదైనా విన్న తర్వాత అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం కూడా ఒక అనాలిసిస్ అనేది చేస్తాం కదా దాని మీద, అది ఎంతవరకు కరెక్ట్ అని. నేను కూడా అలాగే ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత ఇది నిజంగా కరెక్టా ఏంటి అని నేను కూడా నా అంతటి నేను
చూసుకునేదాన్ని అనమాట. నాకు బాగా యాంకిల్ పెయిన్ వచ్చింది. యాంకిల్ పెయిన్ వచ్చినప్పుడు నేను బిళ్ళలు వాడాను. ఎన్నో బిళ్ళలు వాడాను. తగ్గలేదు. ఏదో నార్మల్‌గా తగ్గేది గానీ తగ్గలేదు. తగ్గకపోతే అప్పుడు సార్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టారు. ఇంగ్లీష్ వచ్చినోళ్ళు జాయిన్ అవ్వండి అని. కానీ నేనప్పుడు ఒక డైలమా, ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. ఎలా అంటే అప్పుడు దాకా ఒక మెంటర్‌గా చేశాను. ఒక కోఆర్డినేటర్‌గా చేశాను. నేను క్లాసెస్, వర్క్‌షాప్స్ టీచ్ చేయగలనా అన్న ఒక డైలమాతో నేను జాయిన్ అవ్వలేదు. కానీ చివరికి లేదు, ఎలాగైనా నేను జాయిన్ అవ్వాలి, నేను వర్క్షాప్స్ టీచ్ చేయాలి అని చెప్పి ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యి వర్క్షాప్స్ టీచ్ చేశానో నా యాంకిల్ పెయిన్ అన్నది నాకు ఫుల్గా తగ్గిపోయింది. అప్పుడు నేను అసలు యాంకిల్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది తెలీదు. అప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్స్ లో బ్యాక్ పెయిన్ గురించి నేను వర్క్షాప్ టీచ్ చేయాలి అన్నప్పుడు అది చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అనమాట. యాంకిల్ పెయిన్ ఎందుకు వస్తుందంటే మనం ఏదైనా మన పర్పస్ ఉంది, కానీ మనం జాయిన్ అవ్వకుండా ఒక డిలే, ఒక కన్ఫ్యూజన్, ఒక డైలమాలో ఎప్పుడైతే ఉంటామో ఆ పర్పస్ వైపు వెళ్ళకుండా ఇంకా మనకు ఒక కన్ఫ్యూజన్ లో ఉంటామో అప్పుడు ఆ యాంకిల్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది అని ఆ బుక్ లో చదివేటప్పటికి నేను ఆశ్చర్యపోయాను. ఆహా, ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి. నిజంగా ఎంత అద్భుతంగా రాశారు సార్. ప్రతి ఒక్కదానికి మనం ఎక్కడ ఎలా మార్పు చేసి ఎలా ఉంటే మనం ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడతాము అన్నదాన్ని నేను అవగాహన చేసుకున్నానండి. అంతేకాకుండా ఆ సబ్జెక్ట్ మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ప్రతి ఒక్కటి కూడా నేను అనలైజ్ చేసినప్పుడు ప్రతిదీ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవడం చూసి నిజంగా సార్ ఎంత అద్భుతంగా ఈ బుక్స్ రాయడం అనేది మన కోసం జరిగింది అని చెప్పేసి నేను అనుకున్నానండి. అలాగే ఇప్పుడు వియత్నాంలో వర్క్షాప్స్ చేస్తున్నాను. అలాగే ఆస్ట్రేలియాలో కూడా నేను వర్క్షాప్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. అలాగే జర్మనీలో కూడా ఒకరోజు వీక్లీ వన్స్ ధ్యానం చెప్పడం, ఆ బుక్ రీడింగ్ అనేది అక్కడ కూడా చేస్తాను. అలాగే ఫ్రాన్స్ లో కూడా కొంచెం పత్రిజీ గారి కోట్స్ ని ఫ్రెంచ్ లోకి ట్రాన్స్లేట్ చేసి రోజు అందులో పోస్టింగ్ చేయడం, ఇలాగా అన్ని ప్లాట్ఫామ్స్ లో ఎంత అవకాశం ఉంటే అంత నేను ఇప్పుడు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో వర్క్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో మాకు వియత్నాం నుంచి కొంతమంది ఒక 50 to 60 పీపుల్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి రావడం జరిగిందనమాట. జరిగితే ఎవరైతే వియత్నాం క్లాసెస్ టీచ్ చేస్తున్నారో వెళ్ళమని సార్ చెప్పడం జరిగింది. చక్కగా మేము వెళ్ళి మన సంస్కృతి ఏదైతే ఉందో వాళ్ళకి చక్కగా హారతి ఇచ్చి బొట్టు పెట్టి మన ట్రెడిషన్ ప్రకారం వాళ్ళ అర్ధరాత్రి 2 గంటలకి పిరమిడ్ వ్యాలీకి రావడం జరిగింది. ఆ టైంలో మేము చక్కగా వాళ్ళని ముగ్గురు వెళ్ళామన్నమాట. ఇక్కడ వైజాగ్ నుంచి ఇద్దరు, హైదరాబాద్ నుంచి ఒక మేడం రావడం జరిగింది. మేము ముగ్గురం కూడా చక్కగా వాళ్ళకి హారతి ఇచ్చి బొట్లు పెట్టి మన ట్రెడిషన్ ప్రకారం గంధం పోసి చక్కగా వాళ్ళని ఇన్వైట్ చేసేటప్పటికి వాళ్ళు చాలా చాలా ఆనందపడ్డారనమాట. అలాగే 2 రోజులు మనకి అక్కడ ప్రోగ్రామ్స్ జరిగాయి. సార్ జీకే సార్ ఎక్కువ పాల్ విజయ్ కుమార్ సార్ దగ్గరే నేను అన్ని నేర్చుకోవడం జరిగింది అని చెప్పేసి ఎప్పుడు చెప్తుంటారు. అలాగే ఆ రోజు పాల్ విజయ్ కుమార్ సార్ ఒక సెక్షన్ తీసుకున్నారు. తర్వాత యామిని అనే అమ్మాయి చాలా చక్కగా అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అప్పుడు ఆ వియత్నాం మాస్టర్స్ కూడా డాన్స్ చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యారనమాట. ఆనందంగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా వచ్చి ఆ స్టెప్స్ ట్రై చేశారు. అలాగా 2 రోజులు చక్కగా మళ్ళీ మేము తపస్థలి అని అక్కడ ట్రెక్కింగ్ కి వెళ్ళాము. అక్కడే మనకి ఆ బెంగళూరు పిరమిడ్ వ్యాలీలోనే ఒక ట్రెక్కింగ్ ప్లేస్ ఉంది కొండ వెనకాల. ఆ ట్రెక్కింగ్ కి వెళ్ళి అక్కడ చక్కగా అందరం కూడా ధ్యానం చేశాము. అలాగే నేను వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్, వియత్నాం లాంగ్వేజ్ లో చాముంగ్ కాక్బాన్ దేన్వై దత్ను కుచింగ్ తోయ్ అంటే వెల్కమ్ టు అవర్ కంట్రీ ఎవ్రీ వన్ అనే అనే వర్డ్ వస్తుంది అనమాట. అలాగా వాళ్ళని ఎప్పుడైతే ఆ వర్డ్ పలికి వాళ్ళకి వెల్కమ్ చెప్పానో వాళ్ళ లాంగ్వేజ్ లో, వాళ్ళు ఎంత ఆనందపడిపోయి ఎంత చక్కగా హర్షధ్వానాలు చేశారనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఆహా, లాంగ్వేజెస్ నేర్చుకోవడం అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో మనం ఎప్పుడైతే మాట్లాడతామో వాళ్ళతో ఇంకా సాన్నిహిత్యం చక్కగా ఏర్పడుతుంది అని చెప్పేసి నాకు అర్థమయ్యి లాంగ్వేజెస్, అందుకే సార్ ఎప్పుడు చెప్పినా సరే మీరు లాంగ్వేజెస్ నేర్చుకోండి అంటూ ఉంటారు.
లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు అర్థమైందండి. అది నా జర్నీ అయితే బ్రీఫ్గా. మొన్నే 15 రోజులు అక్కడ బెంగళూరు వ్యాలీలో ఉండి చక్కగా వాళ్ళు వియత్నామీస్తో స్పెండ్ చేసి చక్కగా వచ్చామన్నమాట. వాళ్ళు కూడా మన కల్చర్ కానీ అన్నీ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. బ్రీఫ్గా ఇది నాకు మెడిటేషన్లో నా జర్నీ అండి.